వేడుతున్నాను. పాపము చేసి పడి ఉన్న చోటు, పాపము చేసి పడి ఉన్న చోటు రాపుగా నీవో చూపుము ప్రభువా, రాపుగా నీవో చూపుము ప్రభువా. కోపాగించక నాపై కృప చూపుమా, కోపాగించక నాపై కృప చూపుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుతున్నాను, క్షమాపణ నిన్ను వేడుతున్నాను. చేసిన పాపము కప్పు కొనక, చేసిన పాపము విశ్వాసముతో ఒప్పుకొందును, విశ్వాసముతో ఒప్పుకొందును. శిలువ రక్తముతో శుద్ధి చేయుమా, శిలువ రక్తముతో శుద్ధి చేయుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుతున్నాను, క్షమాపణ నిన్ను వేడుతున్నాను. నేను ప్రార్థన చేయమనుకు మాట చదువుకుందాము. యోవేలు గ్రంథం, యోవేలు పుస్తకము 2వ అధ్యాయం, యోవేలు పుస్తకము 2వ అధ్యాయం. యోవేలు పుస్తకము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 25వ వచనాన్ని మనం అందరూ కలిసి చదువుకుందాం. మీరు కడపరాతిని తృప్తి పొంది మీ కొరకు ఇంత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరాల పంటను మీకు మరలా ఎత్తును. నా జనుడికి అన్నిటికీ సిగ్గునందరో. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవాన్ని తన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ప్రభా రాత్రికాల సమయంలో మరోసారి మీ యొక్క ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా తండ్రి మా ప్రభా మరొచ్చిన బిడ్డల బట్టి మీ తన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా మా తండ్రి అదే సమయంలో మా ప్రభుత్వ బిడ్డలకి తోడైండి సాపమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన మేము ఈ ఆత్మతో నింపబడిన వారమై ప్రార్థించే విషయంలో మీరే మాకు సహాయపడాల్సిందిగా వేడుకుంటూ దీనిమై తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ చేసిన కార్యాలన్నీ బట్టి స్తుతిస్తూ ఇంతవరకు పాటల్లో సహాయపడుతూ వచ్చారు. అలాగే సోదరులు కూడా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. విధాల కార్యం నెరవేర్చవలసిందిగా వేడుకుంటూ దాసుని అభిషేకించమని ప్రార్థన చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం చదివినటువంటిది మన వాగ్దానాల్లో 3వ వాగ్దానం. అది ఈ సంవత్సరాన్ని మనము సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానాల్లో అది మూడవ వాగ్దానంగా ఉంటుంది. ఏమనుందంటే, మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరం పంటను మీకు మరలా నెత్తును. నా జనుడికి నన్నటికీ సిగ్గునందరు. చాలు. ఇక్కడ 3వ వాగ్దానం ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు మరి వారి యొక్క అవిధేయతను బట్టి అనేకమైన విషయాల్లో వారు నష్టపోతూ వచ్చారు.
వారి పంట అంతా నష్టమైపోయింది. వారి పంటను వాళ్ళు నష్టపరుచుకున్న వారిగా కనబడుతుంటున్నారు. ఇక్కడ వారి పంట అంతా కూడా కొన్ని రకాలైనటువంటి పురుగులు తినివేసేస్తున్నాయి. ఏవేవి తిన్నాయి? మిడతలు, గొంగళి పురుగులు, పసల పురుగులు, చీడ పురుగులు, 4 రకాలైనటువంటి పురుగులు మరి అక్కడ మనం చూసినట్లయితే అవి తినేసినట్లుగా కనబడుతుంటున్నాయి. ఇక్కడ అనేక సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ఇది జరుగుతూ ఉంటాయి. ఏమిటంటే మనకు దేవుడిచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి యొక్క ఫలాలు, వరాలు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన కృప, అవన్నిటికి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమైపోతున్నదంటే తినివేసినవిగా కనబడుతుంటున్నాయి. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు ఆ రకమైన నష్టం జరిగినప్పుడు మనకు మరొక విధంలో ఆ నష్టము జరుగుతూనే ఉంది. కాబట్టి నష్టం జరగడానికి కారణం ఏంటంటే వారి యొక్క అవిధేయత. ఇశ్రాయేలు ప్రజలైన వారు దేవుని మర్చిపోయి వారు వేరే వారి మీద ఆధారపడుతూ, వారి యొక్క శక్తి బలం మీద ఆధారపడుతూ వారు ముందుకు వెళుతూ వచ్చారు. ఆ కారణం చేత దేవుడు ఏం చేశాడంటే కొన్ని మరి పురుగులను పంపించినారు. పురుగులు పంపించి ఆ పంటంతా తినేయమని చెప్పేసినాడు. కాబట్టి చూడండి, పురుగులు అనే మాట మన ఆంటీ కూడా అడిగితే ఒక మాట అడిగిందన్న, ఆయన చిన్న చిన్న దోమలు కూడా పంపిస్తున్నాడే, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఎందుకు సృష్టించినట్టు ఈ కుట్టే దోమలు కానీ చిన్న చిన్న పురుగులు అంటే? చూడండి, బైబిల్ గ్రంథంలో ఏముందంటే ప్రతిదీ కూడా దేవుని యొక్క సంకల్పంతో ఎందుకు సృష్టిస్తాడంటే మానవుని కొరకే సృష్టించాడు. మానవుని యొక్క సహాయం కొరకు, మానవునికి బుద్ధి నేర్పే దాని కొరకే ప్రతిదీ సృష్టించాడు. అవసరం వచ్చినప్పుడు గాడిద ఏం చేస్తాం చెప్పండి? మన వస్తువులన్నీ మోసుకొని పోతూ ఉంటాయి, మన ప్రయాణంలో సహాయపడుతూ వస్తాయి. ఇంకా చెప్పాలనుకుంటే మరి బట్టలు, ఉతికే బట్టలన్నీ కూడా మోసుకొని పోతూ వస్తాం, బరువులు మోసుకొని పోతూ వస్తాం. అదే గాడిద అవసరం వచ్చినప్పుడు అడ్డం తిరిగి తల్లిద్ది మనం, అవునా కాదా? బిలాము తన్నలేదా? బిలాము ప్రవక్త ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పోతున్నాడో దాన్ని ఉపయోగించి మరి విధేయత చూపించే బదులు ఎగిరి తన్నింది. కాబట్టి ప్రతిదీ కూడా దేవుని అనుమతి లేకుండా ఒక దోమ కానీ ఒక చీమ కానీ ఈ లోకంలో ఏది కూడా పని చేయదు. ప్రతి దానికి కూడా దేవుని యొక్క మరి హస్తం ఉంటుంది, దేవుని యొక్క మాట ఉంటుంది, దేవుని యొక్క ఆజ్ఞ ఉంటుంది. దేవుడు చెప్పందే ఏ యొక్క వ్యక్తి ఏమి కూడా చేయడానికి వీలు లేదు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, అందుకని ఇక్కడ గొంగళ పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు 4 రకాలైనటువంటి వాటిని పంపించారు పంట అంతా తినేసేదాని కొరకు. ఏమిటి ఈ పంట? సరే, వాళ్ళకైతే ఆ పంట తిన్నారనుకో, మనకున్న పంట ఏందో మనం కూడా చూడాలి కదా. గలతీ రాసిన పత్రిక మనకున్న పంట ఏదో, ఆ పంటను ఏమి తింటుందో చూద్దాం. గలతీ రాసిన పత్రిక 5:22 చదవండి ఎవరైనా. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశనిగ్రహం. 7 ఫలాలు, 9 ఫలాలు. నవధాన్యాలు అంటారు చూసారా, నవధాన్యాలు 9 ఫలాలు ఇక్కడ. కాబట్టి ఈ ఫలాలు మనం గమనిస్తే ప్రభు మనకిచ్చాడు, ఆ పంటను మనకిచ్చాడు ప్రభు. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోనూ, ప్రతి ఒక్క కుటుంబ జీవితంలోనూ, సంఘపరముగాను ఆ ఫలాలు మనం ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశం అది. అయితే ఆ ఫలాలు మనం ఫలిస్తూనే ఉన్నాము. చక్కని ప్రేమ, సంతోషంగా ఉంటున్నాము, సమాధానం ఉంటూ ఉన్నాము, శాంతంగా ఉంటున్నాము, దయ చూపిస్తూనే ఉన్నాము, విశ్వాసం ఉంటూ ఉన్నాము. కానీ కొన్నిసార్లు దానిని కొంతమంది పోగొట్టుకుంటున్నారు.
కాబట్టి అది మనకి పోగొట్టుకుంటున్నాం కాబట్టి ఆ పంట మనము అయ్యా నేను ప్రేమనే పంటను పోగొట్టుకున్నానే, నేను దయ అనే పంటను పోగొట్టుకున్నానే, నేను విశ్వాసం అనే పంటను పోగొట్టుకున్నానే, మరి నేను ఆశ నిగ్రహం అనేటటువంటి పంటను పోగొట్టుకున్నానే. కాబట్టి ప్రభువా ఆ పంటను నాకు తిరిగి దయచేయమని ఇప్పుడు మనం ప్రార్థించాలా. అది 3వ వాగ్దానం ఉన్న రహస్యము. అనుకున్న 3 వాగ్దానాలు పెట్టలేదు, అక్కడ మర్చిపోయినారు, రేపెట్టిద్దాం. 3 వాగ్దానాలు ఉంటాయి. ఆ 2వ వాగ్దానాన్ని దావీదు సమస్తం సంపాదించుకున్నాను, బైబిల్ స్టడీలో ప్రారంభించాను, చెప్తూ వస్తుంటున్నాను. ఇప్పుడు 3వ వాగ్దానాన్ని ప్రారంభిస్తున్నాను. ప్రార్థన కొరకైనా ఆ యొక్క వాగ్దానం అది. అందుకొరకే ఇప్పుడు అది మనము మన పంట ఏమి పోగొట్టుకున్నామో ఆ పంట తిరిగి సమకూర్చుకోవాలనుకుంటే మనం ఏమి చేయాలి? ఈ పంట పోవడానికి కారణము నేను చెప్పేది మొదటగా వారి యొక్క అవిధేయత. దేవుని కొరక ఎప్పుడైతే అవిధేయులైపోతారో వారికి ఆ పంటను మరి తినేసేదాని కొరకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అదిగో చీడ పురుగులారా, అదిగో గొంగళ పురుగులారా, అదిగో మిడుతులారా వెళ్ళండి. ఎందుకు? అదిగో ఆ పంట ఉన్నది చూసారా, ఆ పంట మొత్తం శుభ్రంగా తినేసేసేయండి. చూస్తారా ప్రియులారా, ఎంత పాపం కష్టపడి పండించుకునేటువంటి పంట అంతా కూడా ప్రభువే ఆజ్ఞాపించి ప్రభువే ఆజ్ఞ ప్రకారం అక్కడ నష్టం జరుగుతుంది. చాలామందిని మన అవిధేయతను బట్టి మనము ప్రభువుకి వాక్యానికి లోబడిన కారణం చేత ప్రభు మనకిచ్చిన ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనదంతా కూడా మరి అనేకమైన పురుగులు వచ్చి తింటున్నాయి, అనేకమైన పురుగులు చేరిపోతుంటున్నాయి, పంటలోకి పురుగులు వస్తుంటున్నాయి. పురుగులు ఎక్కడో ఉండాల్సినటువంటివి పంటలోకి వస్తుంటున్నాయి. కాబట్టి ఇది నాకు అర్థం ఏంటంటే అనేక సందర్భాల్లో మరి దేవుడు అనుమతి ఇచ్చినప్పుడు మన ఆరోగ్యాన్ని కోల్పోతాం, మన ఆత్మీయతను కోల్పోతాం, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కోల్పోతాం, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కోల్పోతూ ఉంటాం. అందుకని ఇక్కడ ఆత్మ ఫలాలు కూడా కోల్పోయిన పరిస్థితుల్లోకి మనం వస్తుంటున్నాం. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఆత్మ ఫలాలు ఎంత మంచి ఫలాలు ఉంటాయో, ఈ ఫలాలు నీలో ఉంటే ఎంత ధన్యుడు అంటే దేనిని గురించి నీకు చింతే ఉండకూడదు. 9 ఫలాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళకి రోగం కూడా రాదు, ఆర్థిక ఇబ్బందులు ఉండవు, శరీర సంబంధమైన ఇబ్బందులు ఉండవు, ఆత్మ సంబంధ ఇబ్బందులు ఉండవు, ఏ ఇబ్బంది కూడా నీకు ఉండేదానికి అవకాశం లేదు. ఈ 9 ఫలాలు కానీ మనకి 9 ఫలాలు ఉండవే, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. అందుకని 9 ఫలాలు చాలా శ్రేష్టమైనటువంటి ఫలాలు. ప్రతి దానిలో కూడా గొప్ప గొప్ప రహస్యాలు. ఒక ప్రేమే ఉందనుకోండి, దాని గురించి వివరాలంటే ప్రేమలో ఉన్నటువంటి 13 లక్షణాలు ఉంటాయి. మళ్ళీ అందులో వాడు కొరింథీ 13వ అధ్యాయంలో చూస్తే ఆ ప్రేమలో అనేకమైన లక్షణాలు, 13 లక్షణాలు వరుసగా ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటేనే నీకు ప్రేమ కలిగినట్టు. నాకు ప్రేమ ఉందని, నాకు ప్రేమ ఉందని చెప్పుకుంటే ఎట్లా? ప్రేమ ఏమన్నారు? ఉప్పొంగదు అని అన్నారు. అంటే గర్వించదు. లోన మనకి గర్వం ఉన్నప్పుడు బయట నాకు ప్రేమ ఉందని చెప్తే ఏమైనా అర్థం ఉన్నదా? ప్రేమ దీర్ఘకాలం సహించును అని అన్నారు. మనం సహించలేనప్పుడు నాకు ప్రేమ ఉందని చెప్పుకోవడం ఏమైనా అర్థం ఉందా? ప్రేమ దయ చూపిస్తుంది అని అన్నాడు. ప్రేమగా మాట్లాడుతూ కానీ దయగా వాళ్ళకి ఏమైనా చేసా సహాయం చేస్తామంటే అది లేదు మనకు. కాబట్టి ఇలాగా అనేకమైన విషయాలు మనం పోగొట్టుకునేటువంటి ఆత్మీయ పంటను మనం సమకూర్చుకోవాలి అనేది 3వ యొక్క వాగ్దానం యొక్క మరి ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఎలాంటి ఎవరిలోకి వెళ్ళిపోదాము? ఎవరి గ్రంథం, ఎవరి పుస్తకం మనం చదువుకున్నటువంటి అంశంలోకి వెళ్ళిపోదాం. ఆ ఫలాల గురించి చూస్తూ వచ్చాము. ఇప్పుడు మరి దాన్ని మనం ఎలాగ పొందాలో అది కూడా చూడాలి కదా. యోవేలు పుస్తకము 2వ అధ్యాయం మనం చూస్తూ ఉంటున్నాం. 1వ అధ్యాయంలో 2వ వచనం చదువుకున్నాం. సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి, వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియచేయండి.
గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. భక్తులారా మేలుకొని చూడండి, అది సంగతి. సరే, ఒక పురుగు వచ్చి గొంగళి పురుగు వచ్చి తినింది అనుకో, ఏం చేయాలి అక్కడ? వాచ్మెన్ ఏం చేయాలి అక్కడ? ఆ తోట యొక్క కాపర్ ఏం చేయాలా? వెంటనే దాన్ని ఏం చేయాలా? తరివేసేయాలి. తరివేయలేదా? మరి ఏం చేస్తున్నాడంట? మత్తుగా పడుకున్నాడు. మత్తుగా పడుకున్న కారణం చేత రెండో పురుగు వచ్చేసింది. రెండో పురుగు వచ్చినా కూడా మత్తుగా పడుకున్నాడు. మూడో పురుగు వచ్చేసింది, అయినా మత్తుగానే పడుకున్నాడు. నాలుగో పురుగు వచ్చేసింది, మొత్తం శుభ్రంగా తినేసేసి. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నాను అంటే, ఒకదాని వెంపట ఒకదాని వెంపట ఒకటి దేవుడే మనకు పంపిస్తూ వస్తాడు. మన యొక్క నష్టమంతా కూడా మనం కలుగు చేసుకుంటాము. ఇక్కడ కారణం ఏంటంటే, మత్తులారా మేలుకొని కన్నీరు విడవండి. అది లేదు ఇప్పుడు. సంఘాల్లో ప్రార్థన ఎంత అవసరము, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మనకు ప్రార్థన ఎంత అవసరము, కుటుంబముగా మన యొక్క ప్రార్థన ఎంతో అవసరము, సంఘముగా కలిసి మనంతో కన్నీరు కార్చి ప్రార్థన చేయవలసిన అవసరము. అయితే మనం ఈ దినాల్లో సంఘాల్లో ప్రార్థన అనేది తక్కువైపోయినది. ప్రార్థన చేసేవారు తక్కువైపోతున్నారు. ఎంతగానో ప్రార్థన తక్కువైపోతున్నావో, నువ్వు మత్తులైపోతున్నావో మనం ముందు చూస్తూ వచ్చాము. ఏమైపోయింది? నీ పంట అంతా కూడా మిడుతూ తినివేస్తామన్నారు. ఆత్మీయమైనటువంటి పంట, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, సాత్వికము, కనికరము, దీర్ఘశాంతం అనేటటువంటివన్నీ కూడా తినేస్తా ఉంది. పంట అంతా కూడా తినేస్తా ఉంది. ప్రభు ఒక దాని తర్వాత పంపిస్తుంటున్నాడు, మనం మత్తులైపోతుంటున్నాం. అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇంతవరకు నేను మత్తుగా ఉన్నాను కాబట్టి కరుణించి తిరిగి సమకూర్చయ్యా. మనం పాడిన పాట అదే కదా, కరుణించి తిరిగి సమకూర్చయ్యా. నేను పోగొట్టుకున్న దాని కొరకై కరుణించయ్యా, దయ చూపించయ్యా. ఏది నేను పోగొట్టుకున్నానో నేను అనుకుంటూనే ఉన్నాను. చెప్పాను కదా ఇందాక, నేను ఏమీ పోగొట్టుకోలేదు అనుకుంటూనే అన్నీ పోగొట్టుకుంటున్నాం. మన పంటను మనం మొట్టవాడిగా వ్యక్తిగతమైన పంటను గురించి చెప్తున్నాను. రెండవదిగా కుటుంబ పంటను గురించి చెప్పాలా. మూడవదిగా సంఘ పంటను గురించి చెప్పాలా. నాలుగవదిగా సేవ పంటను గురించి చెప్పాలా. ఇన్ని ఉంటాయి. మరి ఒక వాగ్దానములు ఒకటి ఉండదు. ఒక్కొక్క వాగ్దానము సంవత్సరాలు బట్టిది మనం చెప్పుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా. అందుకని మూడో వాగ్దానంలో రహస్యం ఏంటంటే, వ్యక్తిగతంగా మనం ఏమి కోల్పోయినామో ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు, నేను వ్యక్తిగతంగా ఏమి కోల్పోయినాను? ప్రేమను కోల్పోయినానా? భార్యను ప్రేమించలేకపోతున్నానా? బిడ్డలను ప్రేమించలేకపోతున్నానా? సంఘాన్ని ప్రేమించలేకపోతున్నానా? దేవుని సన్నిధిని ప్రేమించలేకపోతున్నానా? లేక ఎవరిని నేను ప్రేమించలేకపోతున్నాను? ఎక్కడ పోగొట్టుకున్నాను? ఎక్కడ దయ చూపించలేకపోతున్నాను? ఎక్కడ ఆశను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను? ఏది కావాలని నేను కోరుకుంటున్నాను? ప్రభు క్షమించయ్యా, ప్రభు దయ చూపించయ్యా. ప్రభు దగ్గర మనకు క్షమాపణ అడిగినట్లయితే తిరిగి మనం సంపాదించుకుంటాం. అందుకని ఆ వాగ్దానం ఏం చెప్పడిందంటే, ఈ సంవత్సరం మీరు అవి తిన్నవన్నీ కూడా అవి నావే, నేను పంపించినటువంటివే, అవి ఎవరో కాదు. చాలామంది అనుకుంటారు కదా, ఈ నలులను ఎందుకు పంపించాడు, ఈ దోమలు ఎందుకు పంపించాడు, ఈ తొండలు ఎందుకు, ఈ బలులు ఎందుకు అంటారు. ప్రతి దానికి కూడా దేవుని యొక్క వాక్యంలో ఆధారం ఉన్నది. ఒక ఉద్దేశంతో సృష్టించాడు ప్రభు. మనం అనుకుంటాము మనమే కదా అనుకుంటాం. కాదు, ప్రతి దానికి ఒక విలువ, ప్రతి దానికి ఒక ఉద్దేశం కొరకు దేవుడు సృష్టిస్తూ వచ్చాడు. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఆనాడు చేప నీళ్ళల్లో తిరుగుతున్నది కాబట్టి నాడు ఓడ నీళ్ళల్లో తిరుగుతూ ఉంటుంది. చేప ఎలాగ ప్రయాణం చేస్తూ వచ్చినదో దాని యొక్క నమూనా చూసుకొని ఈనాడు చేప విధానంలో మనుషుడు ఓడను తయారు చేసినాడు. అర్థమైందా? ఆ చేపే కానీ లేకపోతే ఈరోజు వాడే ఉండేది కాదు. ప్రతిదీ అంతే. దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్ప విషయం. అందుకని ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, భక్తులారా మేలుకొనురి, కన్నీరు విడివడి అంటే ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసినట్లయితే మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అది మీరు తిరిగి సంపాదించుకుంటారు. చూసారా? అంతేనా? అక్కడ ఇంకో మాట కూడా ఉంది. చదువుకున్నటువంటి మాటలో చూడండి,
5వ వచనం ఏముందో, మత్తులారా మేలుకొని కన్నీరు విడుడి, ద్రాక్షరస పానము చేయవారులారా రోదనము చేయుడి, క్రొత్త ద్రాక్ష మీ నోటికి రాకుండా నాశనమాయను. దీని అర్థం ఏంటి? మరి ద్రాక్షరసం పానం చేసేవారులారా రోదన చేయండి. ద్రాక్షరసం అయితే ఆదివారం ఎవరు తీసుకుంటారు? మనమేగా. మరి రోదన ఉన్నదా? రొట్టెలో పాలు పొందుతున్నారు, వలలో పాలు పొందా అయిపోతే వాళ్ళ చేతను ముందుగానే ఎత్తేసేస్తాం. మరి రోదన ఉండాలి అక్కడ, ప్రార్థన ఉండాలి అక్కడ, వేదన ఉండాలి అక్కడ. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మాట ఏంటంటే, మనం ద్రాక్షరసం పాలు పొందటం కాదు కానీ రోదన చేసి ప్రార్థించాలా. ప్రభువా, నేను పోగొట్టుకున్నది ఈ సంవత్సరంలో 2005లో నా వ్యక్తిగతముగా, నా కుటుంబముగా, లేక సంఘముగా నేనేమైతే పోగొట్టుకుంటూ వచ్చానో ప్రభువా, అవన్నీ పొందుకోవాలని నా ఆశ, నా కోరిక. అందుకని నేను నిద్రలేస్తున్నాను. మొట్టమొదటిగా మొత్తుడుగా ఉన్నాను ఇప్పటి వరకు, పట్టినట్టుగా ఉన్నాను ఇప్పటి వరకు. వెళదాములే, చేద్దాములే ప్రార్థన, విందాములే వాక్యము, అనేక విధాలుగా మత్తులుగా ఉండిపోతూ వచ్చిన. అయితే ఇక్కడ ఉన్న మాట మనం గమనించినట్లయితే ఆ మత్తులో నుంచి బయటికి రావాలి. రెండవదిగా వచ్చి రోదన చేయాలి. అప్పుడు ఏం జరుగుతున్నది అంటే, మళ్ళీ తిరిగి ఏం చేస్తాడంటే దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చబోతూ వచ్చినాడు. చూద్దానండి ఏమన్నాడు? 2వ అధ్యాయం మనం చదువుకున్న మాట, అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరాల పంటను మీకు మరలానిత్తును. చూసారా ఎంత బాగుంది మాట? మరలా ఇస్తాను. ఇది పడగాకో, పోయిందనుకోగాకో, మళ్ళీ నాకు రాదనుకోగాకో, తిరిగి అంతచ్చే ఇస్తాను నేను. ఏదైతే మరి సైన్యము, నా మహాసైన్యం అంటున్నాడు. దేవునికి సైన్యం ఏదంట? దేవుని సైన్యం ఏది చెప్పండి? మిడతలు, పురుగులు, వంగళ పురుగులు, చీడ పురుగులు ఆయన సైన్యం అంట. అవును, మానవుడికి బుద్ధి రావాలంటే వాటిని ఉపయోగిస్తాడు దేవుడు. మానవుడు తెలివి రావాలంటే వాడి చేత కుట్టిస్తాడు దేవుడు. అందుకని ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఆయన కొడతలేని వీడు వాటిని చంపేస్తున్నాడు. చంపలేనంత ఎక్కువగా పంపిస్తున్నాడు. మన ఇటు మీకు తెలుసు లేదో, పాకిస్తాన్ దగ్గరికి ఒక మిడతల దండ వచ్చిందంట. ఎంత మిడతల దండ వచ్చిందంటే వాళ్ళు తట్టుకోలేక ఇళ్లలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నంత మిడతల దండ వచ్చేసిందంట. అంటే తుపాకీతో కాల్చలేనంత సైన్యం వచ్చిందంట అక్కడికి. అది బైబిల్ యొక్క ప్రవచనం అది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాటలు ప్రతి దానికి అర్థం ఉన్నది. ఒక సైన్యాన్ని నేను పంపిస్తాను. ఆ సైన్యము మీ పంటను తినేసేసినటువంటి సైన్యము మళ్ళా నేను నీకు ఇస్తాను. నువ్వేం పోగొట్టుకున్నావో 24 వరకు కూడా 25లో నీకు ఇస్తాను. నేను పంట నీకు ఇస్తాను. బాగా అర్థం చేసుకోండి. దావీదు సమస్తము సమకూర్చుకున్నాడు, అది వేరే అంశము. ఇక్కడ పంటల గురించి మాట్లాడుతున్నారు. అనగా ఆత్మీయమైనటువంటి జీవితము, ఆత్మీయమైనటువంటి పంట, వ్యక్తిగతమైనటువంటి పంట, కుటుంబ సంబంధమైన పంట, సంఘపరమైనటువంటి పంట, ఈ 3 రకాలైనటువంటి పంట. ఈ పంటను తిరిగి మనం సంపాదించుకోవాలన్నప్పుడు మత్తులో నుండి బయటికి రావాలి, రోదన చేయాలి, కన్నీరు విడాలి, ప్రార్థన చేయాలి. చూసారా ప్రియులారా? రండి, అక్కడ ఇంకో మాట ఏమంటున్నాడు చూద్దాం. మరో మాట ఏముందంటే, మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు. ఇప్పుడు మనం ఏం చేయాలి? తలసినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పంటని ఇచ్చిన తర్వాత దేవుడు మనకి ఇచ్చినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏముంది? అందులో ప్రభువును స్తుతించాలా, ప్రభువును ఘనపరచాలా. అయ్యా, నీవు నాకు ఇచ్చినటువంటి ఏది నేను పోగొట్టుకున్నానని నాకు ఇచ్చావు ప్రభువా. ఏ పంటను పోగొట్టుకున్నానో, ఆ పంటలో ఏ శ్రేష్టమైనటువంటి యొక్క వాటిని నేను పోగొట్టుకున్నానో వాటి తిరిగి నాకు ఇచ్చావు ప్రభువా అని ప్రభువును స్తుతించే రీతిగా చేస్తారట. కాబట్టి ఆ పని నా చేతిలో ఉంది. నా విడలైనటువంటి ఇశ్రాయేలీయులారా, మరి మీరు చేయవలసింది ఏంటంటే ప్రార్థన. మీరు చేయవలసిన ప్రార్థన ఉపవాసంతో చేయాలా, కన్నీటితో ప్రార్థన చేయాలా, వేదనతో ప్రార్థన చేయాలా, రోదనతో ప్రార్థన చేయాలా. అప్పుడు మాత్రమే అదంతా కూడా సమకూర్చబడుతున్నది.
అనే మాటలు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. తర్వాత చూడండి, మరొక మాట ఇక్కడ కనబడుతుంటున్నది. ఏమంటున్నారు చూద్దాం. 24 వచనంలో, 2:24 వచనం చూడండి. కోట్ల ధాన్యము నుండును, క్రొత్త ద్రాక్షరసమును, క్రొత్త తైలమును పైగా పొంగిపారును. మీరు కడపారతిని ఇంత కార్యములు జరిగించిన. ఇది వింత కార్యం కదా? వింత కార్యం అంటే ఏంది? మనం అనుకోకుండా జరిగిపోతుంది. ఇది నేను ఎప్పుడు ఊహించలేదు ఇలాంటి జరుగుతుందని. మా అమ్మాయికి కానీ, మా అబ్బాయికి కానీ, మా వాళ్ళకి కానీ, లేక నాకు కానీ, లేక సంఘానికి కానీ ఇలాంటి జరిగితే నేను ఎప్పుడు అనుకోలేదే. అనుకోకుండా ఇలాగైపోయింది. ఇదంతా చాలా ఆశ్చర్యకరంగా ఉంది నాకు. అది వింత కార్యాలుగా ప్రభు ఏమేం చేస్తానని చెప్పి చూసారా? క్రొత్త తైలము, క్రొత్త ద్రాక్షరసము, కోట్లు ధాన్యము. ధాన్యం ఉంటున్నది, ఇంకేముంటుంది? ద్రాక్షరసం ఉంటున్నది, ఇంకేముంటుంది? తైలం ఉంటుంది. ఈ మూడు కూడా ఆత్మీయమైనటువంటి పాఠాలు మనం పోగొట్టుకున్నాం. ధాన్యమనగా దేవుని యొక్క వాక్యము, తైలమనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ. కాబట్టి మూడవ ద్రాక్షరసం అనగా ఆయన యొక్క రక్తము. ఈ మూటిని ఎంతోమంది పోగొట్టుకుంటున్నాం. ఆయన రక్తము మనకి ఎందుకు ఇవ్వబడిందంటే మన పాప క్షమాపణ కొరకే ఇవ్వబడినది, మనల్ని పరిశుద్ధపరిచేదాని కొరకే ఇవ్వబడినది, మనలను ఆయన ఎదురు నిలబెట్టేదానికి, నీతిమంతులు నిలబెట్టేదాని కొరకే రక్తం ఇవ్వబడింది. అది పోగొట్టుకున్నా. పరిశుద్ధాత్మ మనం పరిశుద్ధపరిచేదాని కొరకై, మనల్ని ఫలవర్తులుగా చేసేదాని కొరకై, మనకు ఆ యొక్క మరి ఆత్మ యొక్క వరాలు ఇచ్చేదాని కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన. అవి పోగొట్టుకున్నాం. చూసారా? కాబట్టి ప్రియులారా, ధాన్యము దేవుడిచ్చిన శ్రేష్టమైనటువంటి వాక్యం. ఈ రోజుల్లో వాక్యం లేక ప్రజలు అల్లాడిపోతుంటున్నారు. ఎవరు బట్టినా కూడా, ఎక్కడ చూసినా కూడా ఒక వింతైనటువంటి కట్టుకథలు చెప్పుకుంటూ పోతూనే ఉన్నారు. అన్ని కట్టుకథలే. వాక్యం వాడు చదువుతాడు, చెప్పే అన్ని కథలే. నేను అక్కడ పోయినప్పుడు, నేను ఇక్కడ పోయినప్పుడు, నేను అది చూసినప్పుడు, నేను ఇక్కడ చూసి, ఇదే కానీ వాక్యం చెప్తారా? ఆత్మంగా వాళ్ళని బలపరుస్తారా? ఆత్మలో వాళ్ళని సిద్ధపరుస్తారా అనే సంఘాలు లేవు ఈనాడు. అయిపోయింది కథ. అంత్య దినాలు మనం ఉన్నాం. ఇప్పుడు చివరి దినాల్లో మనం ఉన్నాము. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, మనం చేయవలసినటువంటి చివరి దినాల్లో ప్రభువా, మేము పోగొట్టుకున్నటువంటి మా పంటను, వ్యక్తిగతంగా నేను పోగొట్టుకున్నటువంటిది ఏంటి ప్రభువా? ఈ పంటలో ఉన్నటువంటి 9 ఫలాల్లో ఇందులో నేను ఏది పోగొట్టుకున్నాను ఈ రోజున? ఒక్కొక్క ఫలాన్ని బాగా మీరే ఆలోచన చేసుకోండి. నేను ప్రేమను పోగొట్టుకున్నానా? ఆ ప్రేమలో ఉన్న 13 లక్షణాలు నాలో ఉన్నాయా? లేక దయను పోగొట్టుకున్నానా? విశ్వాసాన్ని పోగొట్టుకున్నానా? దేనిని పోగొట్టుకున్నాను నేను ప్రభువా? వద్దు, అలాగా వద్దు. ఈ సంవత్సరం సమృద్ధిగా ఇవ్వు. మీరు వాగ్దానం చేస్తారు కదా, నేను మీకు ఆ పంట ఇస్తానని చెప్పారు కదా, మీ వాగ్దానం నమ్ముతున్నాను ప్రభువా. అందుకని నేను రోధించి అడుగుతున్నాను, నేను కన్నీడు తడుగుతున్నాను, నేను భారం తడుగుతున్నాను, నేను బాధ్యత అడుగుతున్నాను. అప్పుడు ప్రభు తిరిగి మనకు అవన్నీ కూడా ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. రండి, తర్వాత ఇంకొక విషయాన్ని కూడా చూసుకుందాం ప్రార్థన కళ మునుపు. తర్వాత చూడండి 22వ అధ్యాయంలోనే 28వ వచనం చదవండి. చూసారా ప్రియులారా, ఇది మరొకటి శ్రేష్టమైనటువంటి ఒక తలంపు. ఇది ఏమంటున్నాడు? నా ఆత్మను కుమ్మరిస్తా మీ కుమారుల మీద, మీ కుమార్తెల మీద, వృద్ధుల మీద, తర్వాత పనివారి మీద, పనికత్తుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఎందుకు ఆ మాట అన్నాడు? ఎందుకు ఆ మాట అన్నాడు? కుమారులు కుమార్తెలకు ఏమి ఇచ్చారంట? మీ కుమారులు కుమార్తెలు ఏం చేస్తారంట? ప్రవచనాలు చెప్తారు. అనగా దేవుని వాక్యం చెప్పే స్థాయిలోకి వెళ్ళాలి మన యొక్క యవనస్తులు, యవన బిడ్డలైనటువంటి వారు, కుమారులు కుమార్తెలైనటువంటి వారు. అందుకని మనం ప్రార్థన చేసుకుంటే ప్రభువా
ఆ ఆత్మను నా బిడ్డల మీద కుమ్మరించయ్యా, నా కుటుంబం మీద కుమ్మరించయ్యా. నా బిడ్డ కూడా దేవుని వాక్యం చెప్పాలయ్యా. నా బిడ్డ ప్రార్థన చేస్తున్నది సంతోషం ప్రభువా, కాదు నా బిడ్డ దేవుని వాక్యం చెప్పాలయ్యా. నీ ఆత్మ కుమ్మరిస్తే ప్రవచిస్తారయ్యా. వారు యవనస్తులు ప్రభువా, మీరు ఏం చేయాలంటే వారి మీద ఆత్మను కుమ్మరించు ప్రభు. అది మన ప్రార్థన అయినప్పుడు ఆ యొక్క కుమ్మరింపు జరుగుతూ ఉంటుంది. మన బిడ్డల మీద ఆత్మ కుమ్మరించినప్పుడు ఆ బిడ్డలు మనకు తెలియకుండా, మమ్మీ బైబిల్ ఇట్లా రాస్తున్నది ఏంటి, దీని అర్థం ఏంటి తెలిసిన, నేనే చెప్తా మీకు అనే స్థాయిలోకి వచ్చేస్తారు వాళ్ళు. ఆత్మ కలిగిన యవనస్తులు ఏం చేస్తారు తెలిసిన, దాని అర్థాన్ని వాళ్ళు చెప్తారు. చూసారా, 18 ఏళ్ల వయసులో 19 ఏళ్ల వయసులో నేను బైబిల్ గురించి చెప్తుంటే మరి సంఘంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు నన్ను అడిగిన మాట ఏంటంటే, ఇంత చిన్న పిల్లవాడివి నీకు ఎక్కడి నుంచి వచ్చిందా ఈ జ్ఞానం అనేవాడు. నన్ను ఎక్కడొస్తుంది జ్ఞానం? దేవుని ఆత్మ మనల్ని కుమ్మరించాలా. దేవుని ఆత్మ మనం కుమ్మరించాలంటే మనం మొరపెట్టుకోవాలా. దేవుని మందిరంలో ఉండేవాడిని, పని చేసేవాడిని, పరిచర్య చేస్తుండేవాడిని, అన్ని రకాలైనటువంటి సాధనంగా వాడుకునే నన్ను నా మీద ఆత్మను కుమ్మరించాడు. కాబట్టి 18-19 ఏళ్ల వయసులోనే మొట్టమొదటిగా సండే స్కూల్కి చెప్పేవాడిని. తర్వాత యూత్ మీటింగ్ తీసుకున్నాను. తర్వాత సువార్త మీటింగ్లు పంపించారు. తర్వాత ఆరాధనలోకి వెళ్ళిపోయినాను. తర్వాత మెయిన్ మెసేజ్ ఇచ్చారు. దేవుడు అప్పుడు ఆల్ ఇండియా మొత్తం తిప్పేసినాను. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని ఆత్మ కుమ్మరింపు కొరకే ప్రార్థించుకోండి అమ్మా. ఆయన ఆత్మ కుమ్మరిస్తే మిగతా అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మీ దగ్గరకు. అవి అడుగు మనం, మంచి మార్కులు కావాలా, మంచి ఉద్యోగాలు కావాలా, ఇవి అడుగుతాం కానీ ఇవి అడగం కదా. చాలామంది విశ్వాసులు ఏం చేస్తారంటే ఈ అడగను, అమ్మాయిని గురించి అబ్బాయిని గురించి ఎప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన అవి అడుగుతాం కానీ, అయ్యా నీవు మొదటి నీ ఆత్మను కుమ్మరిస్తే మిగతా అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దాంట్లో మనం చేయవలసిన ప్రార్థన, మన బిడ్డల మీద ఆత్మ కుమ్మరించబడాలా. అందుకని ఆత్మ కుమ్మరించబడినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? వాళ్ళు ప్రవచనాలు చెప్తుంటున్నారు. అంతేనా? ఇంకేం చూస్తున్నారు చూడండి. వాళ్ళు ఏమంటారంట, దర్శనాలు చూస్తుంటున్నారు. ఇంకేముందంట, వాళ్ళు పరిచర్యలో ఉపయోగపడుతుంటున్నారు. పని వారి మీద, పని కత్తెల మీద ఏముండాలి చెప్పండి? ఆత్మ ఉండాలా. దేవుని ఇంట్లో పని చేయడం కాదు, పని చేయడానికి అందరు ఇష్టపడతారు, అందరు చేయడానికి చేస్తారు. ఆత్మ కలిగి పని చేయడం నేర్చుకోవాలి. ఆత్మ కలిగి చేసేవాళ్ళు ఎలాగుంటారు? ఇష్టపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, సంతోషముగా, వాక్యానుసారముగా, ఆశ కలిగి దేవుని కొరకు నేను పని చేస్తున్నానని ఆ విచక్షణ భావంతో వాళ్ళు పనిచేస్తూ వస్తారు. కాబట్టి ప్రభువా, నన్ను కూడా పని కత్తిగా పెట్టుకయ్యా, నన్ను కూడా ఒక పనివాడిగా చేయయ్యా. నీ మందిరంలో నీ పని కొరకై, నీ సేవ కొరకై నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా అని నీవెప్పుడైతే ప్రభుకు అప్పగించుకుంటావో ప్రభు యొక్క ఆత్మ కుమ్మరించబడుతుంది చివరి దినాలు. చూసారా ప్రియులారా? అప్పుడు ఏం జరుగుతుందంట, పనికత్తులు నా ఆత్మను కుమ్మరించును. అప్పుడు ఏం జరుగుతుందంటే 27వ వచనం ఆఖరి భాగంలో ఉన్నది, నా జనులకి ఎన్నడూ కూడా సిగ్గునందరు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా ఇక మనము సిగ్గుపడము. ఎందుకు సిగ్గుపడము? దేవుని ఆత్మ నాతో ఉన్నది, దేవుని ఆత్మ నా బిడ్డల మీద ఉన్నది. కాబట్టి నాకు భయం లేదు. నేను ఇంట్లో ఉన్నా పర్వాలేదు, నేను బయట ఉన్నా పర్వాలేదు. నా బిడ్డల మీద దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ఆ బిడ్డలు ప్రభు కొరకే జీవిస్తున్నారు. ఆ బిడ్డలు అక్కడ నేను భయపడవలసిన పనేముంది? నేను దిగులు పడవలసిన పనేముంది? నేను చింతపడవలసిన పనేముంది? దేని కొరకు మనం భయపడకూడదు. అయితే మనం అడగవలసింది ఏంటంటే, దేవా నీ ఆత్మను వాళ్ళ మీద కుమ్మరించయ్యా. కాబట్టి ప్రియులారా, అందుకని ఇది కుటుంబం కొరకైనటువంటి యొక్క తలంపు. ఇది వ్యక్తిగతంగా మొదటిగా చెప్తూ వచ్చాను, రెండవదిగా కుటుంబ చెప్తూ వచ్చాను, మూడవదిగా సంఘపరమైన విషయాల గురించి, పని కత్తెలుగా ఉండాలంటే సంఘాన్ని గురించి చెప్పబడినటువంటి మాట. కాబట్టి ఈ రోజున మనం ప్రార్థన చేయకుంటూ మన 3వ వాగ్దానంలో చీడ పురుగులు, గొంగళి పురుగులు, పసర పురుగులు, మిడతలు తినివేసిన పంట అంతా కూడా మనం సమకూర్చుకోవాలి.
ముందు వ్యక్తిగతంగా సమకూర్చుకుంటే కుటుంబంగా సమకూర్చుకుంటాం. కుటుంబంగా సమకూర్చుకుంటే ఆ కుటుంబాలన్నీ దేవుని ఇంటికి వస్తే సంఘముగా సమకూర్చుకుంటాం. అదే లోతైనటువంటి సత్యం. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభువా, నా జీవితంలో 24లో నేనేమి పోగొట్టుకున్నానో 25లో నాకు దయచేయి. నా వ్యక్తిగతంగా నేనేమి పోగొట్టుకున్నానో అది ఈ సంవత్సరం నాకు దయచేయి. ఏ పంటను నేను పోగొట్టుకున్నానో ఆ పంట నాకు దయచేయి. మనం ప్రార్థించాలా. మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ పంట ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారము తిరిగి నేను మీకు ఇస్తాను అంటాడు. ఆఖరిగా మాట చదువుకుందామా? చదువుకుందాం, ప్రార్థనలో గడిపోదాం. చూడండి అక్కడ ఉన్న మాటను 2 అధ్యాయం 18 చదవండి. 18. అప్పుడు యెహోవా చూసారా ఏమంటున్నాడు? మళ్ళీ నేను జాలి పడతా, మీ మీద జాలి పడతాను. నేను దేవుడు అంటున్నాడు, మీ మీద జాలి పడతాను. ఎంతగా జాలి పడతాను? ఎంతగా? అన్ని జనులలో మిమ్మల్ని అవమానం చేయను నేను. ఏ విషయంలో మీరు అవమానం పొందరు. మీరు దేని విషయమై దిగులు పడుతున్నారో, చింతపడుతున్నారో, బాధపడుతున్నారో, వేదన పడుతున్నారో ఆ విషయాలన్నిటిలో మీరు సిగ్గుపడవలసిన అవసరం లేనే లేదు. కానీ ప్రియులారా, దేవుడు చూడండి ఎలాంటి మంచి మాట అంటున్నంటే, మీరు అన్ని జనుల మధ్యలో ఏమాత్రం కూడా అవమానం పొందరు అంటే దాని అర్థం ఏంటి? నేను హెచ్చిస్తాడు దేవుడు. ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు దేవుడు. అందుకని ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నేను నా పంట ఎంత పంట, ఎలాంటి పంట ఉండాలంటే ఎవరు కూడా నన్ను చూసినప్పుడు వాళ్ళు పేదరికంలో ఉన్నారు, వాళ్ళు దిక్కులేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నిస్సహాయకులుగా ఉన్నారు, వీళ్ళ వాళ్ళు వైపు చూస్తుంటున్నారు, వీళ్ళని అడుగుతున్నారు, వాళ్ళని అడుగుతున్నారు, వీళ్ళ మీద ఆధారపడుతున్నారు, వాళ్ళ మీద ఆధారపడుతున్నారనే మాట ఉండకూడదు మనకు. అది దేవుని యొక్క సంఘం అంటే అవమానకరంగా ఉంచడం. అందుకని ఆ మాటలు అక్కడ రాయబడుతూ వచ్చినాయి. నేను జాలి చేసుకుంటా, మళ్ళా నేను జాలి చేసుకుంటా, మళ్ళీ మీ ఎడల మీకు సమృద్ధి అయినటువంటి పంట నేను ఇస్తాను. అది మీరు చేయవలసినటువంటిది ఏంటి? ఏం చేయాలి మీరు? ఏం చెప్పాను నేను? మీరు రోదన చేయాలా, కన్నీరు విడవాలా, ప్రార్థించాలా, మొత్తు విడిచిపెట్టాలా, ప్రభు దగ్గరికి రావాలా, అడగాలి. అప్పుడు దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఊరికినివ్వడం. ఇవన్నీ ఈ సంవత్సరం మన సంవత్సరానికి మన సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలిసిన? మీకు చెప్తున్నాను రండి. ప్రార్థన చేసి నేను తీసినప్పుడు ప్రభున ఆ వాగ్దానం యెషయా గ్రంథం ఇచ్చాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చినట్లు మనం అందరం ప్రార్థన చేద్దాము. యెషయా గ్రంథము 54 అధ్యాయం. యెషయా గ్రంథము మన వ్యక్తిగతమైనటువంటి వాగ్దానం ఇక్కడ ఉన్నది. ఇది మనం చూస్తే 54:3 చదవండి. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదవు, నీ సంతానం అన్ని దేశమును స్వాధీనపరచుకొనును. ఎంత మంచి వాగ్దానం అంటే నాకు మా ఆనందభరితుడైపోయినాను. ఎందుకంటే ఇందులో 3 వాగ్దానాలు ఉన్నాయి. వాటిని నా కొరకే ఇచ్చాడు, వాటి నా బిడ్డల కొరకే ఇచ్చాడు. రెండవది ఆత్మీయ సంతానం కొరకే ఇచ్చాడు. మూడవది పాడైపోయిన వాళ్ళ కొరకు కూడా ఇచ్చాడు. పాడైపోయిన వాళ్ళు ఎవరి చేతిలోకి రావాలంట? మన చేతుల్లోకి రావాలి. పాడైపోయిన జీవితాలు, పాడైపోయిన కుటుంబాలు, వారందరినీ కూడా దేవుడు మనకి ఇస్తానని చెప్తున్నాడు. చూడంత మంచి మాట ఉందో చూసారా? కుడివైపునకు ఎడమవైపునకు వ్యాపిస్తావు అని అన్నాడు. నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ఏంటి ప్రభా దీని యొక్క అర్థం అంటే, నీవు అటు వెళ్ళినా ఆశీర్వదిస్తాను, ఇటు వెళ్ళినా ఆశీర్వదిస్తాను. అమరావతి రోడ్డు వైపు నుంచి అటు వెళ్ళు, నేను ఆశీర్వదిస్తాను. లేక కోయిడిపాడు వైపు వెళ్ళు, నేను ఇటు ఆశీర్వదిస్తాను. లేదా అరుణాలపేట వైపు వెళ్ళు, నేను ఆశీర్వదిస్తాను. లేకపోతే గోరెంట్ల వైపు వెళ్ళి నేను ఆశీర్వదిస్తాను. అంతే కదా? ఆయన వాగ్దానాన్ని నమ్మాలి మనం. ఆయన వాగ్దానాన్ని నమ్మాలా? ఇంకా రెండోది ఏమన్నట్టు తెలిసిన? నీ సంతానము అన్య దేశమును
స్వాధీనపరుచుకుంటుంది. అన్య జనాంగాలు, విగ్రహారాధికులు దేవుడు ఇస్తానని చెప్పాడు. మనమందరం కూడా ఆత్మీయ సంతానమునము. శరీర సంతానం కూడా మనకు ఉంది. అదే సమయంలో ఆత్మీయ సంతానం ఏమైపోద్దంట, స్వాధీనం చేసుకోవాలి. మనం ఇంకేం లేదు, అన్ని లాగేసుకోవాలా. మరి స్థలం కావాలిగా. అందుకేమంటాడు, కుడివైపు నాకు ఎడవైపు నిన్ను విస్తరింపజేస్తాను అంటే దేవుడు స్థలము కూడా ఇవ్వబోతున్నాడు. లేకపోతే ఊరికనే చెప్పడా మాట. ఆయన ఏ మాట చెప్పాడో సంవత్సరంలో ప్రతి సంవత్సరము దేవుడు నాకు నెరవేరుస్తూనే వచ్చాడు. ప్రతి సంవత్సరం, పోయిన సంవత్సరం చెప్పాను కదా మీకు, నీ మార్గాలు సరళం చేస్తానన్నాడు. ఇంటిలో నుంచి బయటికి రావాలంటే నా వల్ల అయ్యేది కాదు. బయట నుంచి పైన మెట్ల నుంచి కిందకి రావాలంటే నా వల్ల అయ్యేది కాదు. అలాంటి వాడిని డిసెంబర్ నెల అంత తిరిగాను తెలుసా మీకు? ఎన్నెన్నో ఎక్కించారు తెలుసా నాకు? ఎంతెంత స్థలంలోకి ఎక్కించారు తెలుసా? మార్గాలు సరళం అయిపోతూ వస్తాయి. ఇదే సమయంలో మరి ఒకవేళ నేను అక్కడే ఉన్నట్టుగైతే ఇన్ని మీటింగ్ జరగడానికి అవకాశం ఉండదేమో. బాబు అక్కడ ఇరుక్కొని పోయినాడు, అక్కడ సైతాన్ని బాగా పట్టుకున్నాడు. ఇప్పుడు కూడా ఆ డిపార్ట్మెంట్లోనే ఉండి పని చేస్తున్నాడు. 10 గంటల వరకు పని అంట. అమితమైన పని పెట్టేశారు వాళ్ళు. మరి చాలా అలసిపోతున్నాడు బిడ్డ, రాలేకపోతున్నాడు. డాడీ నేను రాలేకపోతున్నాను, వీలైతే రేపు ఉదయం వస్తానని ఫోన్ చేస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో మార్గాలు సరళం చేశారు కాబట్టి ప్రతి ఒక్క కోడికను మనం నడిపించుకోగలుగుతున్నాం. అలాగే ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకని ఏమన్నాడు తెలిసిన, కుడివైపునకు ఎడమవైపుకు నీవు వ్యాపిస్తావు. ప్రభు ఇచ్చిన వాగ్దానం నమ్మి మనం ప్రార్థన చేద్దాం మన సంఘం కొరకాయి. రెండవదిగా అన్యజనులు అనేకులు రక్షించబడాలని మనం ప్రార్థన చేయాలి. మూడవదిగా ఇంకేందంట, పాడైపోయిన పట్టణాలు, పాడైపోయినటువంటి గృహాలు, పాడైపోయినటువంటి యొక్క వ్యక్తులు, పాడైపోయిన కుటుంబాలను కట్టే బాధ్యత ఈరోజు ఈ యొక్క సంవత్సరము మన చేతిలో ఉంది. అందుకని ఇది ప్రారంభించాలి. ఇది ప్రారంభించి మనము దాని కొరకే సంవత్సరం అంతా కూడా పోరాడాలి. ఆ పోరాటమే ప్రార్థన, ఆ పోరాటమే రోదన, ఆ పోరాటమే కన్నీరు, ఆ పోరాటమే ఉపవాసము. దేవుని కృపను బట్టి మరి ఇప్పటికీ దాదాపుగా నా కుటుంబ జీవితము 36 సంవత్సరాలు మేము కుటుంబంగా ప్రయాణం చేస్తూ వచ్చాం. ఇది ఆఖరి రోజు. రేపటి నుంచి 37వ సంవత్సరం స్టార్ట్ కాబోతుంది. 36 సంవత్సరాలు నా యొక్క కుటుంబ జీవితంలో ఫ్యామిలీ ఎన్ని అడుగురుకులో, ఎన్ని సమస్యలో అయినప్పటికి కూడా ప్రభు నన్ను విడిచిపెట్టాడా? ఆయన విడిచిపెట్టడం అన్నాడు. ప్రభు కాపాడుతూ వచ్చాడు. 1988వ సంవత్సరము జనవరి 19వ తారీఖున దైవజన బాక్సింగ్ గారు వచ్చి ఒంగోలు స్కూల్ ప్రార్థనా మందిరంలో దాదాపుగా వేలాది మధ్యలో మమ్మల్ని కుటుంబకులుగా చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఫలభరితులుగా ఉండటానికి కొరకే ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కొన్నిసార్లు ఫలించాము, కొన్నిసార్లు ఎండిపోయినాము. కానీ దేవుడు మాత్రము విడిచిపెట్టలేదు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మనను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. అందుకని 3వ వాగ్దానాన్ని గురించి చెప్పిన మాటలు అర్థం చేసుకున్నారు. మరి ఇప్పుడు ప్రార్థనలోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి బాగా అర్థం చేసుకోవాలండి ఈ విషయాన్ని. ప్రార్థనలోకి వెళ్ళకమనుపు 3వ వాగ్దానం ప్రకారము, సంఘానికి ఇచ్చిన వాగ్దానం ప్రకారము మనం ఏం చేయాలంటే, ఏమైతే మనం పోగొట్టుకున్నామో, మన పంటనేవి తినేసినామో, ఏ పురుగులు తినేస్తావో, ఏ వ్యక్తులు, ఏ శక్తులు, ఏ యుక్తులు, ఏ స్నేహితులు, ఏ బంధువులు, ఏ మిత్రులు, ఇరుగు పొరుగువారు ఎవరెవరు తినేశారో మన పంట అంతా కూడా, అయ్యా పంట అంతా అయ్యా నాకు శారీరకమైన పంట పోగొట్టుకున్నావా, ఆత్మీయ పంట పోగొట్టుకున్నావా, ఏ పంట నువ్వు పోగొట్టుకున్నావో ప్రభు దగ్గర అడుగు, ఆయన నీకు ఇస్తాడు, మనకిస్తాడు. అందుకనే ఆయన తిరిగి నీకు ఇస్తానని కాబట్టి రోదన చేయమన్నాడు, కన్నీరు కార్చుకున్నాడు, ప్రార్థన చేయమన్నాడు. అంతేకాదు నీ కుమారుడు కుమార్తెలు ప్రవచించాలంటే, నీ కుమారుడు కుమార్తెలు దేవుని యొక్క మందిరంలో సేవా పరిచర్యలో ఉండాలంటే ఆత్మ దిగి రావాలని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే వారు ప్రభు కొరకే బలమైన సాక్షులుగా ఉంటారు. అవి విషయాలు గుర్తుపెట్టుకుందాము. కొంత సమయం ప్రార్థనలో గడుపుతాము. మరి రేపటి కొరకే మనం ప్రార్థన చేసుకుందాము. మరి ఆ రీతిగా ఈ యొక్క పోయిన వారము దేవుని కృపను బట్టి మన యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడుతుంది సంఘము.
ఈ సంఘములో ప్రభు ఇచ్చినటువంటి నూతన వాగ్దానం కొరకే మనం ప్రార్థన చేస్తాము. సంఘ వాగ్దానం కొరకే ప్రార్థిస్తాము. సంఘం కొరకు ఇచ్చిన దాని కొరకే ప్రార్థన చేస్తాము. మా వ్యక్తిగతంగా ఇచ్చిన దాని కొరకు కూడా ప్రార్థించండి. ప్రభు గత 36 సంవత్సరాలు మా యొక్క కుటుంబ యాత్ర జీవితంలో కాపాడుతూ వచ్చాడు. మరి రేపటి దినాన మరి ప్రయాణం మమ్మల్ని ప్రారంభించాలా, ఆ విషయాలు రేపు కొన్ని విషయాలు మీతో సంఘంలో పంచుకుంటాను. వాక్యం ద్వారా విషయాలన్నీ కూడా ప్రభు సహాయపడితే కాబట్టి ఇప్పుడు మనం కొత్త సమయం ప్రార్థనలో గడుపుకుందాం. చెప్పిన అంశాల కొరకే ప్రార్థన చేద్దాము. సాధ్యమైనంత వరకు క్లుప్తంగా ప్రార్థన చేసి ఇతరులకు అవకాశం ఇస్తూరండి. చెప్పిన అంశాల కొరకే ప్రార్థన చేస్తూరండి. ప్రాముఖ్యంగా దేవుడు మనకిచ్చిన వాగ్దానము కుడివైపులా ఎడమవైపులా విస్తరింపజేసి అనేక ఆత్మల సంఘంలో నడిపించినట్లుగా, సంఘంలో అనేకులు సంతోషకరంగా ఉన్నట్లుగా మనము ప్రార్థన చేసుకుందాం. రండి. దావీదు రాజు దీనుడై వేడా, దావీదు రాజు దీనుడై వేడా, అవనిలో పొందిన నాశములన్నీ, అవనిలో పొందిన నాశములన్నీ దేవాని సమకూర్చితివే, దేవాని సమకూర్చితివే, కరుణించి